మమకారాన్ని కూడా వదలాలి. ఏంటంటే ఇదేనండి ఎక్కువ మన దిగదార్చేది. అహంకారం అప్పుడప్పుడు వచ్చిన, మమకారం నిత్యము సంతానాన్ని చూసుకున్నాం, భార్య భర్తను చూసుకున్నాం, లేదా మన వాళ్ళు అనుకున్న వాళ్ళని చూసు ఆ మమకారంలోనే ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మన బిడ్డలే ఉంటారు, పెళ్ళిళ్ళు పేరెంటాలు అవుతూ ఉంటాయి. ఆ బిడ్డలకి అవుతూ ఉంటాయి. ఇంకేముంది, నేను అమ్మమ్మను కదా, తాతమ్మను కదా, నానమ్మను కదా, నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని మనం ధ్యానం క్లాసులు ఎక్కొట్టి వెళ్తూ ఉంటాం. పెళ్లి టైంకి వెళ్ళొస్తే చాలు, సాధన చేసుకున్న వాళ్ళు మీరు అత్యంతలు వేస్తే చాలు అంటారు. కానీ మనమే వారం రోజుల ముందెళ్ళాలా, 10 రోజుల ముందెళ్ళాలా అని వెళ్ళిపోయి వెళ్ళకపోతే ఎలాగని నిజంగా ఈ రోజుల్లో వెళ్తే అవతల వాళ్ళకి భారం. కానీ మనకు అది గ్రహించదు. ఎంత పెద్ద ఫ్యామిలీ మెంబరు, ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మనం వెళ్ళకపోతే ఎలాగా అనుకుంటాం. కానీ వెళ్ళినందువల్ల మనం సాధన ఎంత పోగొట్టుకుంటున్నామో అన్నది మనకి అర్థం కాదు. ఎందుకంటే పరమాత్మ కృప పోగొట్టుకుంటున్నాము, అది కనబడినది. ఎదురుగుండా వాళ్ళు అంటారు, నువ్వు ఎంత లేటుగా వచ్చావా, ఇలా వచ్చావని. ఈ కనబడుతున్నది ఇవన్నీ నటనలే, మనం లేకపోయినా చేసేసుకుంటారు పెళ్ళి మాత్రం. కానీ మనం అనేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మమకారం ఇలా వెళ్ళడానికి కారణం మనకున్న మమకారం. అందుకే మమకారాన్ని కూడా వదలగలగాలి అని చెప్పడం జరిగింది.